ఈ మధ్య ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేది విపరీతంగా పెరుగుతున్నాయి కదా. సో దీనికి గల కారణం ఏంటి? మన రోగ నిరోధక శక్తి మనకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తుంది? Imbalanced lifestyles అండి. All kinds of autoimmune conditions can be helped mainly and only with lifestyles and food. Food is a part of lifestyles. You can change, you can reverse. That's what we do here at Vibrant Living. మీకు హెరిడిటరీ వల్ల వస్తూ ఉంటాయి. ఆటోఇమ్యూన్ కండిషన్స్ అన్నది ఒక్క లైఫ్ స్టైల్స్ వల్లే కాదు, హెరిడిటీ వల్ల కూడా వస్తాయి. కానీ అది కూడా మార్చుకునే శక్తి మీ చేతుల్లో ఉంది. యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎలాగా? బై అడ్రస్సింగ్ యువర్ లైఫ్ స్టైల్స్. ఆ బాడీ మూవ్మెంట్ అయితే, ఆ తినే తీరు అయితే, మనం తినేటప్పుడు మనకి స్లోగా తిన్నాం అనుకోండి, స్లోగా నవిలి నవ్వులు చెప్పేవాళ్ళు మన పూర్వీకులు, నిదానంగా తినాలి, నవిలి నవిలి తినాలి అని. ఏమవుతుంది నవిలి నవిలి తిన్నప్పుడు? మన బాడీలో ఒక లెప్టిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది, అది రిలీజ్ అవుతుంది. అదేంటి? మన సాటిస్ఫాక్షన్, సేషియటీ హార్మోన్ అనమాట. ఓ తిన్నాను, నాకు ఆనందంగా ఉందని చెప్పేస్తుంది. అదే నువ్వు గబగబా తినేస్తుంటే దానికి ఛాన్స్ లేదు అది రిలీజ్ అవ్వటానికి. సో నువ్వు ఇంకా తింటానే ఉంటావు, నీకు తిన్న ఫీలింగ్ కానీ కడుపు నిండిన ఫీలింగ్ కానీ రాదు. సో అలాంటి మైండ్ఫుల్నెస్ అన్నది పెరగాలి. అవి మనకి ఇప్పుడంతా ఫాస్ట్ లైఫ్ అయిపోయింది, స్లో లైఫ్కి ఆపోజిట్. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ లైఫ్. మనకి వండితేనంట టైం వేస్ట్. మనకి ఇలాంటి షాపుల్లోకి వచ్చి కూరగాయలు కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎక్కువ మంది వాళ్ళ పని వాళ్ళని డ్రైవర్ని పంపిస్తారు. మనం దాంట్లో ఆ పండుని పట్టుకుని, ఆ కూరగాయని చూసి, నాకు కొంచెం ఎక్కడ పండింది, ఎంత మంచి వాసన వస్తుంది, ఎంత మంచిగా ఉంది చూడటానికి, దీన్ని అది చేసుకుంటాను, ఇది చేసుకుంటాను, అది ఆనందం. అది స్లో లివింగ్, స్లో లైఫ్. దాంతో వస్తాయి. అవన్నీ లేకుండా నువ్వు హడావుడిగా బతికేస్తుంటే అందుకే నీకు ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, బాడీలో ఆటోఇమ్యూన్ కండిషన్స్ పెరిగిపోతున్నాయి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.